మనకంటే డబ్బుంది కాబట్టి ఈ ట్రీట్మెంట్ తీసుకోగలుగుతున్నాం. మరి రూపాయి లేని పేదవాడి పరిస్థితి ఏంటి బాబు అని ఆమె అడిగిన ఆ ప్రశ్నే ఈ బసవతారకం ఆసుపత్రి స్థాపనకు బలమైన పునాది. జేబులో పైసా లేదు అనే ఒకే ఒక్క కారణంతో ఏ ఒక్క పేద రోగి కూడా బసవతారకం ఆసుపత్రి గుమ్మం దాటి వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదన్న బాలయ్య. క్యాన్సర్ను జయించిన నటీమణులు గౌతమి, మమతా మోహన్ దాస్ ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణ. మమతా మోహన్ దాస్ బాలకృష్ణ పాదాలకు నమస్కరించి బ్లెస్సింగ్స్ తీసుకోవడం హైలైట్. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ ముఖంలో చిరునవ్వుతో ఇంటికి వెళ్లే వరకు తమ ఉచిత మరియు రాయితీ వైద్య సేవలు నిరంతరాయంగా కొనసాగుతాయని బాలయ్య భరోసా. టాలీవుడ్ లెజెండరీ నటుడు నటసింహం నందమూరి బాలకృష్ణ వెండితెర మీదే కాదు, నిజ జీవితంలోనూ రియల్ హీరో అనిపించుకున్నారు. ఇటీవలే హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 25 వసంతాలు పూర్తి చేసుకుని రజతోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకుంది. ఈ ప్రత్యేకమైన వేదికపై బాలయ్య బాబు కేవలం ఒక మాస్ కెప్టెన్గానో, హిందూపూర్ శాసనసభ్యుడిగానో కాకుండా ఒక సాధారణ కొడుకుగా మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లన్నింటినీ షేక్ చేస్తున్నాయి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. ఓం శ్రీ మహాశక్తి జ్యోతిష్యాలయం కోయ పూజారి దేవరాజు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, వ్యవసాయం, ధన నష్టం, ఆస్తి తగాదాలు, రియల్ ఎస్టేట్, విదేశీ ప్రయాణము, ఇంకా ఏ ఇతర సమస్యలకైనా తమలపాకుపై అంజనము వేసి చూసి చెప్పబడును. బసవతారకం సిల్వర్ జూబ్లీ వేడుకలలో మమత ఎమోషనల్. 100 పడకల సామర్థ్యంతో సాదాసీదాగా మొదలై నేడు ప్రపంచ స్థాయి క్యాన్సర్ కేర్ సెంటర్. అహోరాత్రులు శ్రమిస్తున్న డాక్టర్లు, తన నందమూరి అభిమానులు, దాతల వల్లే ఈ అద్భుతం. ఇక స్టోరీలోకి వెళ్తే, నాడు 1999లో దివంగత విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు ఆశయాలకు అనుగుణంగా అటల్ బిహారీ వాజ్పేయి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ హాస్పిటల్ నేడు 25 ఏళ్ల మైలురాయిని దాటి కోట్లాది మంది గుండెల్లో దేవుడి గుడిగా మారింది. బాలయ్య నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్టైనర్ ఎన్బీకే 111 వంటి భారీ చిత్రాల షూటింగ్స్ మరియు పొలిటికల్ షెడ్యూల్స్ ఉన్నప్పటికీ ఈ సిల్వర్ జూబ్లీ వేడుకను ఘనంగా నిర్వహించడం విశేషం. ఈ మహా ప్రస్థానం వెనుక ఉన్న ఒక ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ను బాలకృష్ణ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. గతంలో తన తల్లి నందమూరి బసవతారకం గారు క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్న రోజుల్లో ఆర్థికంగా ఎంతో బలంగా ఉన్న నందమూరి కుటుంబం ఆ ఖరీదైన వైద్య ఖర్చులను భరించగలిగింది. కానీ అదే సమయంలో ఆసుపత్రి బెడ్పై ఉన్న అమ్మ అడిగిన ఒకే ఒక్క ప్రశ్న బాలయ్య గుండెను పిండేసింది. మనకంటే డబ్బుంది కాబట్టి ఈ ట్రీట్మెంట్ చేయించుకోగలుగుతున్నాం, మరి రూపాయి లేని పేదవాడి పరిస్థితి ఏంటి బాబు అని ఆమె అడిగిన ఆ ప్రశ్నే ఈ బసవతారకం ఆసుపత్రి స్థాపనకు బలమైన పునాదిగా మారింది. కేవలం 100 పడకల సామర్థ్యంతో అత్యంత సాదాసీదాగా మొదలైన ఈ చిరు ప్రయత్నం కాలక్రమేణా ఎదిగి నేడు అధునాతన రోబోటిక్ సర్జరీలు, అంతర్జాతీయ స్థాయి రేడియేషన్ మరియు స్క్రీనింగ్ టెక్నాలజీలతో ప్రపంచ స్థాయి క్యాన్సర్ కేర్ సెంటర్గా అవతరించింది. ఈ ప్రయాణంలో ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 3.75 లక్షల మందికి పైగా రోగులకు కేవలం ఓపీ సేవలను అందించి ఈ ఆసుపత్రి సరికొత్త చరిత్రని సృష్టించింది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల కాలం నుంచి మొదలుకొని నేటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరకు అందించిన, రాజకీయాలకి అతీతంగా అందించిన సహకారాన్ని బాలయ్య కృతజ్ఞతతో స్మరించుకున్నారు. కేవలం 2 తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా నేడు పొరుగు రాష్ట్రాల నుంచి, గల్ఫ్ మరియు ఆఫ్రికన్ దేశాల నుంచి సైతం బాధితులు ఇక్కడికి వైద్య సేవలను నమ్మి వస్తున్నారంటే అది ఈ సంస్థ సంపాదించుకున్న విశ్వసనీయతకు నిదర్శనం. సమరసింహారెడ్డి, నరసింహానాయుడు వంటి ఎన్నో ఇండస్ట్రీ హిట్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల దుమ్ము దులిపిన బాలయ్య బసవతారకం వేదిక పైన మాత్రం ఎంతో వినయంగా కనిపించారు. అహోరాత్రులు శ్రమిస్తున్న డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బందితో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన నందమూరి అభిమానులు, దాతల వల్లే ఈ అద్భుతం సాధ్యమైందని ఆకాశానికి ఎత్తేశారు. చివరిగా జేబులో పైసా లేదు అనే ఒకే ఒక్క కారణంతో ఏ ఒక్క పేద రోగి కూడా బసవతారకం ఆసుపత్రి గుమ్మం దాటి వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చారు బాలయ్య. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ క్యాన్సర్ మహమ్మారిపై విజయం సాధించి
ముఖంలో చిరునవ్వుతో ఇంటికి వెళ్లే వరకు తమ ఉచిత మరియు రాయితీ వైద్య సేవలు నిరంతరాయంగా కొనసాగుతాయని బాలయ్య భరోసా ఇచ్చారు. హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. దర్శకులు కొరటాల శివ, అనిల్ రావుపుడి, గోపీచంద్ మల్లేని, బోయపాటి సీను, బాబీ కొల్లి పాల్గొన్నారు. క్యాన్సర్ను జయించిన నటీమణులు గౌతమి, మమతా మోహన్ దాస్ ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా రాణించిన మమతా మోహన్ దాస్ గతంలో క్యాన్సర్ మహమ్మారి బారిన పడ్డారు. ధైర్యంతో పోరాడి ప్రాణాంతక వ్యాధిని జయించారు. బసవతారకం సిల్వర్ జూబ్లీ వేడుకలలో మమత ఎమోషనల్గా మాట్లాడారు. తన వ్యక్తిగత అనుభవాలను, ఆ సమయంలో ఎదుర్కొన్న ఆవేదనను పంచుకొని స్ఫూర్తి నింపారు. గత 25 ఏళ్లుగా క్యాన్సర్ బాధితులకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్న బసవతారకం ఆసుపత్రి సేవలను ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆమె బాలకృష్ణ పాదాలకు నమస్కరించి బ్లెస్సింగ్స్ తీసుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.